హలో అండి. ఎంతో క్రిస్పీగా ఉండే బొంబాయి రవ్వతో చేసే వడియాలు ఒక్కసారి పెట్టుకుంటే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటాయి. వడియాల కోసం ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ, అలాగే పావు కప్పు సగ్గుబియ్యం తీసుకొని మిక్సీ పట్టాలి. దీనిని ఎంత మిక్సీ పట్టినా రవ్వలాగానే ఉంటుంది, మెత్తగా పిండిలాగా అవ్వదు. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెని తీసుకొని అందులో 8 కప్పుల నీళ్లు తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో నీళ్ళను తీసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించాలి. అలాగే నీటిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, వాము, అలాగే ఉప్పు, ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని బాగా మరిగించాలి. ఇది మరిగేలోపు మిక్సీ పట్టుకున్న రవ్వను తీసుకొని ఒక గిన్నెలో వేసి 4 కప్పుల నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. ముందు 8 కప్పులు, అలాగే ఇప్పుడు 4 కప్పులు, మొత్తం 12 కప్పుల వాటర్ పడుతుంది. ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమాన్ని మరుగుతున్న నీటిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూసుకుంటే రవ్వ ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇప్పుడు ఇందులో సగం తీసుకొని ఒక గిన్నెలో పోసుకొని వడియాలు పెట్టుకోవాలి. మిగిలిన సగం మూత పెట్టి అలాగే ఉంచాలి. నేను ఇక్కడ ఒక బెడ్షీట్ మీద వడియాలను పెడుతున్నాను. మీరు కావాలంటే ఒక కవర్ మీద కూడా పెట్టుకోవచ్చు. ఇలా వేసుకొని ఒక 2 డేస్ ఎండలో పెడితే సరిపోతుంది. ఒక 2 డేస్ ఎండిన తర్వాత క్లాత్ని తిప్పి దాని మీద కొంచెం వాటర్ చల్లి వడియాలను తీసుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఒక్కరోజు ఎండపెడితే సరిపోతుంది. ఎంతో క్రిస్పీగా ఉండే బొంబాయి రవ్వ వడియాలు రెడీ అయిపోయాయి. ఈ సమ్మర్లో మీరు కూడా ఈ రవ్వ వడియాలు ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చాయో.